హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్. పెళ్లి వీడియోస్లో ఇది థర్డ్ వీడియో. ఈ వీడియో మొత్తం షాపింగ్ కోసమే ఉంటుంది. మేము ఇంట్లో గోధుమ రాయి వేసిన నెక్స్ట్ డే నుంచే పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేసాం. అందులో ఫస్ట్ అయితే షాపింగ్ వచ్చాం, ఎందుకంటే బ్లౌజెస్ అవి స్టిచ్ చేయించుకోవాలి, ఎక్కువ టైం పడుతుందని షాపింగ్తోనే స్టార్ట్ చేసాం. మా గోధుమ రాయి అండ్ ఎంగేజ్మెంట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూసేయండి. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. షాపింగ్ కోసం అమీర్పేట్లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాం. ఇక్కడైతే కలెక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సారీస్ అన్ని ఇంకొకేసారి తీసుకోవచ్చు, ఒకే డేలో కంప్లీట్ చేద్దామని అనుకొని వచ్చాం. బుజ్జాంటి, నేను, మమ్మీ, డాడీ, క్రిష్ కలిసి వచ్చాం షాపింగ్ కోసం. ఇక్కడ కలెక్షన్ అయితే నచ్చింది. కొన్ని సారీస్ మేము నచ్చినవన్నీ పక్కన పెట్టి ఇలా నాకు కట్టించి చూపిస్తున్నారు. మమ్మీ వాళ్ళ కోసమే, బట్ వాళ్ళైతే కట్టుకోరు కదా, సో నేనైతే కట్టి చూపిస్తున్నాను లుక్ ఎలా ఉంటుందో అని. ఇలాంటివంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ షాపింగ్లో. సో ఈ సారీ అయితే నేను బుజ్జాంటి కోసం సెలెక్ట్ చేశాను. ఆవిడ కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అన్ని ట్రై చేస్తుంది. మా మమ్మీ అయితే యాజ్ యూజువల్ పింక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటుంది. సారీస్ అయితే ఫాస్ట్ గానే సెలెక్ట్ చేసేసాం మమ్మీ వాళ్ళ కోసం. సో మా మమ్మీ ఇంకా ఊరుకోకుండా నాకు కూడా ఇక్కడే సారీ తీసుకో అని షాప్ అతను ముందే చెప్పింది. సో ఇంకా అతను వదలకుండా లేటెస్ట్ కలెక్షన్ అంతా నాకు చూపించారు. బట్ నేను ముందే ఫిక్స్ అవ్వలేదు ఈ షాప్లోనే తీసుకుంటాను అని. అలా ఫిక్స్ అయి వెళ్ళకపోతే నాకు ఎన్ని సారీస్ చూపించినా నచ్చో, నేను మళ్ళీ మా ఫ్రెండ్ని తీసుకొని ఈ షాప్కే వస్తాను అది ఇది అని చెప్పి తప్పించుకున్నాను. సో మేమైతే కొన్న సారీస్కి ఆ బ్యాగ్ అయితే ఫ్రీ ఇచ్చారు వాళ్ళు. సో అది తీసుకొని క్రిష్ కొంచెం అటు ఇటు తిరిగాడు. షాపింగ్ చేస్తున్న టైంలో నిద్రపోయాడు. లేచాక కొంచెం అలా అటు ఇటు ఎంజాయ్ చేశాడు. నా సారీ ఒక్కటే బ్యాలెన్స్ ఉందని 2 days అయ్యాక మేము నారాయణి సిల్క్స్కి వెళ్ళాము. మమ్మీ, డాడీ, నేను, క్రిష్. అక్కడ నాకు లిటరల్లీ 20 సారీస్కి పైగానే చూపించారు. కేపీహెచ్పిలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళాం. బట్ నాకు ఎందుకో అస్సలు నచ్చలేదు. క్లాత్ చాలా థిక్గా ఉన్నట్టు అనిపించి మొత్తానికి ఏదో చేసి వచ్చేసాను తీసుకోకుండా. సో ఇంకొక రోజు నేను ఒక్కరిదాన్నే వెళ్ళి శ్రీ పుష్కర అనే షాప్లో తీసుకున్నాను. ఆ సారీ నేను పెళ్లి వీడియోలో మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ బ్లౌజెస్కి వచ్చేస్తే ప్రగతి నగర్లో ఈనం మగ్గం వర్క్ షాప్ అని ఉంటుంది. త్రిమంకి జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఆ షాప్ ఉంటుంది. నా పెళ్లి బ్లౌజెస్ నుంచి నాకు ఈ షాపే అలవాటు. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి, స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది. సో అలవాటు అయిపోయింది అనుకోవచ్చు. మీరు కూడా దగ్గరలో ఉంటే ఎప్పుడైనా ఈ షాప్లో ట్రై చేయండి. సో మా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యాక బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్కి ఇచ్చేసాక అన్నయ్య షాపింగ్ స్టార్ట్ చేసాం. ఏఎంబి మాల్కి వచ్చేసాం. నేను, డాడీ, క్రిష్ అండ్ అన్నయ్య. పెళ్లికి ముందు రోజు మాకు రిసెప్షన్ ఉంది. సో మాకు దానికోసం సూట్ కావాలి. సో అందుకే సూట్స్ చూస్తున్నాం. ఇలా షాపింగ్ టైంలో క్రిష్ అంతసేపు కామ్గా ఉండడం చాలా కష్టం. సో ఎక్కడికి వెళ్ళినా బెలూన్స్ అయితే తీసుకెళ్తాం. సో ఆ రోజు మేమేమీ తీసుకోలేదు. ఒక 2 days అయ్యాక మళ్ళీ ఏఎంబి మాల్కి వచ్చాం. సో ఇప్పుడు వేరే షాప్లో మళ్ళీ సూట్స్ చూస్తున్నాం. ఈసారి షాపింగ్కి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తేజ అండ్ వాళ్ళ వైఫ్ శ్రావణి వచ్చారు. సో ఇలా ఫ్రెండ్స్ వస్తే కొంచెం షాపింగ్ ఈజీ అవుతుంది. అంతలోగా బాయ్స్ షాపింగ్ అస్సలు అర్థం కాదు నాకు. అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి. గర్ల్స్ కంటే చాలా వెరైటీస్, కలర్స్ ఇలా డిఫరెంట్గా ఉంటుంది, కలర్ఫుల్గా. అందుకే బాయ్స్ది కొంచెం టఫ్ అనిపిస్తుంది. అన్నయ్య షాపింగ్ కాబట్టి ఇంత దగ్గర నుంచి చూసినప్పుడు అర్థమైంది ఏంటి అన్నీ ఒకేలా ఉన్నాయి అని. సో అలా చూస్తున్నప్పుడు అనిపించింది. బట్ ఒకటైతే చెప్పా, డల్ కలర్స్ అయితే వద్దు, బ్రైట్ కలర్సే చూస్ చేసుకోండి అని. సో బ్లూస్లో ట్రై చేశాడు అన్నయ్య ఫస్ట్, ఎందుకంటే ఎంగేజ్మెంట్కి ఆల్రెడీ మేము లావెండర్ షేడ్లో వెళ్ళాము. సో అది ఆల్రెడీ అయిపోయింది, దానికి సిమిలర్గా ఉన్నవి కూడా బాగోదు, ఫొటోస్కి ఒకేలా ఉంటుంది అని చెప్పి బ్లూ షేడ్లో ఉన్నవి ట్రై చేద్దాం అనుకున్నాం. ఈ పీకాక్ బ్లూ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఏదైతే అన్నయ్య వేసుకున్నాడో కొన్ని చూడటానికి బాగోవు, బట్ వేసుకున్నాక లుక్ వేరేగా ఉంటుంది. సో అలా కొన్ని అయితే ట్రై చేసాం. ఈ పీకాక్ బ్లూ అయితే నచ్చింది. ఇది ఒక ఆప్షన్ అనుకున్నాం అంతే, అంత బాగా నచ్చలేదు. బట్ ఒక ఆప్షన్గా ఉంచుకొని వేరే షాప్కి వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నాం. క్రిష్ అయితే ఇంకా ఫుల్గా బెలూన్స్తో ఎంగేజ్ అయ్యాడు మంచిగా. తర్వాత మేము ఇంకో షాప్కి వెళ్ళేటప్పుడు ఈ బ్లూ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అన్నయ్య కూడా బాగా నచ్చింది. సో ఇంకా ఆల్ట్రేషన్కి అయితే ఇచ్చేసాం. నెక్స్ట్ ఇంకా వెడ్డింగ్ డ్రెస్ కోసం అని పై ఫ్లోర్లో ఉన్న మాన్యవార్కి అయితే వెళ్ళాం. అక్కడ చూడగానే ఇంకా కన్ఫ్యూజింగ్గా అనిపించింది నాకు. సూట్సే బెటర్ ఏమో ఈ డ్రెస్సెస్ కంటే అని. ఎందుకంటే అక్కడ అన్ని షేడ్స్ నాకు ఒకేలా అనిపించాయి. లైక్ పీచ్ షేడ్, వైట్ షేడ్ ఇవన్నీ నాకు ఒకేలాగా అనిపిస్తున్నాయి. దట్టు అన్నయ్య వేసుకున్నప్పుడు ఇంకా నాకు స్కిన్లో కలిసిపోయేటట్టుగా అనిపించింది. ఇంకా బ్రైట్ లేవా అని అడుగుతూనే ఉన్నాను. సో ఇంకొంచెం బ్రైట్గా కనిపించడానికి దుపట్టా పింక్తో ట్రై చేసాం. ఎందుకంటే వదిన సారీ ఆల్రెడీ పింక్ కలర్, దానికి మ్యాచ్ అవుతుందని దుపట్టా అండ్ పగిడి పింక్లో ట్రై చేద్దాం అనుకున్నాం. ఆ మాన్యవార్లో నచ్చాయి, బట్ తీసుకోలేకపోయాం. ఇంకొక దగ్గర చూద్దాం అనే థాట్ వచ్చింది. సో జూబ్లీ హిల్స్లో ఉన్న మాన్యవార్ అండ్ మోహకి వచ్చాం. ఇది కొంచెం పెద్ద బ్రాంచ్, ఇక్కడ కలెక్షన్ కూడా ఎక్కువగా ఉంటుందని ఇక్కడికి వచ్చి చూసాం. ఇక్కడ కూడా కొన్ని తీసి సెలెక్ట్ చేసి పక్కన పెట్టాం. మాన్యవార్లో ఎక్కడ చూసినా రామ్ చరణే కనిపిస్తుంటారు. సో మాకు
క్రిష్ అయితే వెళ్ళి మంచిగా హగ్ చేసుకొని మమ్మీ వీఆర్ అన్‌ప్రెడిక్టబుల్ అని చెప్పాడు. సో, ఈ బ్రాంచ్ అయితే చాలా పెద్దగా ఉంది. కలెక్షన్ కూడా బావుంది. మేమైతే కొన్ని సెలెక్ట్ చేసి పెట్టాము ఆల్రెడీ. ఇక్కడ ఈ డ్రెస్ చూడడానికైతే బావుంది. వేసుకున్నాక అస్సలు బాలేదు లుక్. సో, అలా కొన్ని వేసుకుంటే బావుంటాయి. కొన్ని చూడటానికి బావుంటాయి. అలా ఫైనల్‌గా మేము ఒక 2, 3 సెలెక్ట్ చేసి వేసుకున్నాక పిక్స్ తీద్దామంటే వీళ్ళు నాట్ అలౌడ్ అని చెప్పారు పిక్స్. వేరే మాన్యవర్‌లో ఒప్పుకున్నారు కదా అంటే ఇక్కడ మాత్రం నాట్ అలౌడ్ అని చెప్పారు. సో, మేము ఫైనల్‌గా తీసుకున్న డ్రెస్‌కి మాత్రమే అలౌ చేశారు పిక్ తీసుకోవడానికి. సో, ఈ ఇండో వెస్టర్న్ డ్రెస్‌లో అయితే రామ్ చరణ్ అసలు వేరే లెవెల్ అంతే. నేను క్రిష్ వెళ్ళి మళ్ళీ హగ్ చేసుకున్నాం. ఇంకా రామ్ చరణ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ క్రిష్ మంచిగా హగ్ చేసేసుకునేవాడు. ఇలా షాపింగ్ టైమ్‌లో కిడ్స్ కూడా వస్తారు భలే అనిపించింది. ఈ అమ్మాయి అయితే క్రిష్‌ని చూసి చాలా ఎక్సైట్ అయింది. చిన్న పాప. సో, అలా ఎక్సైట్ అయిందని దగ్గరికి తీసుకొచ్చారు వాళ్ళ పేరెంట్స్. ఇలా ఎత్తుకో క్రిష్ అంటే ఇలా దగ్గరికి తీసుకొని కొంచెం సేపు ఎత్తుకున్నాడు. తర్వాత కుర్తీస్ చూద్దాం అనుకున్నాం. కుర్తా సెట్స్ చిన్న అన్నయ్య వాళ్ళ కోసం. సో, అవి అంతగా చాలా సింపుల్‌గా ఉన్నాయి. అన్నయ్య పెళ్లి కదా అని చెప్పి మళ్ళీ ఇండో వెస్టర్న్‌లో ట్రై చేశాడు. అన్నయ్యది సెలెక్ట్ అయ్యాక రవిది కూడా ఇక్కడే మేము సెలెక్ట్ చేసేసాం. ఇంకా కింద బిల్లింగ్ వస్తున్నప్పుడు నా కోసం లెహెంగాస్ చూద్దాం అనుకున్నాను. బట్ ఆల్రెడీ నేను ఇన్‌స్టాలో ఆర్డర్ చేసేసుకున్నాను రిసెప్షన్ కోసం. సో, ఈ కలెక్షన్ నెక్స్ట్ టైమ్ ట్రై చేద్దాంలే అనుకున్నాను. బట్ కలెక్షన్ అయితే బావుంది. కలర్స్ కూడా. సో, ఆ రోజుతో మా డ్రెసెస్ షాపింగ్ అంతా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా గోల్డ్ షాపింగే. మేమైతే గోల్డ్ అంతా ఈసారి జీఆర్టీలోనే కొన్నాం. వదిన కోసం మేము కొన్న గోల్డ్ కూడా జీఆర్టీలోనే. ఇప్పుడు అన్నయ్య కోసం వదిన వాళ్ళు చైన్ అండ్ బ్రేస్లెట్ తీసుకుంటానంటే ఒకరోజు షాపింగ్కి వచ్చాం. డాడీ, నేను క్రిష్, చిన్ను వాళ్ళ డాడీ, చిన్ను, నాని మేమందరం వెళ్ళాం. ఇక్కడైతే కొన్ని చైన్ సెలెక్ట్ చేసాం. బాయ్స్కి పెద్దగా ఏముందో, గర్ల్స్కి అయితే ఇందులో కూడా చాలా ఎక్కువ టైం ఎంచుకోవడానికి ఉంటుంది. వీళ్ళకి బేసిక్కే ఉంటాయి కదా. చైన్స్ సెలెక్ట్ చేసేసాం అండ్ తర్వాత బ్రేస్లెట్ కూడా సెలెక్ట్ చేసాం. కొన్ని వేస్ అయితే చూసాం. ఏది పర్ఫెక్ట్గా బాగుందో అది తీసేసుకున్నాము. చేంజ్ అయ్యాక బ్రేస్లెట్కి వస్తే కడా తీసుకుందాం అనుకున్నాం. బట్ అది అంతగా వేస్తే సెట్ కాలేదు. సో, బ్రేస్లెట్లో కూడా చైన్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నారు. నాకైతే ఈ కడా నచ్చింది. బట్ వేసుకుంటే అది అంతగా సెట్ కాలేదు. సో, అంతే మా ఈ షాపింగ్ వీడియో. ఈ రోజుతో షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. హోప్ ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.